దేశంలోనే అతిపెద్ద గిరిజన జాతర మేడారం శ్రీ సమ్మక్క సారళమ్మ జాతరకు విశేషమైన ప్రాధాన్యత ఉంది. చిలకలగుట్ట నుంచి కాలంతో సంబంధం లేకుండా నిరంతరం జాలువారే నీటి ధారపై ప్రగాఢ విశ్వాసం. చెట్లతో కలిగి గుట్టలో నుంచి వచ్చే ఈ నీటితో సర్వరోగాలు నయమవుతాయని భక్తులు నమ్ముతారు. జాతరకు వచ్చిన భక్తులు దార వద్ద పుణ్యస్నానాలు, నీటిని సేవించి తమను చల్లగా చూడాలని వేడుకుంటారు. మేడారంలోని చిలకలగుట్ట నుంచి మరింత సమాచారాన్ని మా వరంగల్ కరెస్పాండెంట్ సతీష్ అందిస్తారు. జాతరలో విశిష్టమైనటువంటి ప్రదేశం ఒకటి ఉంటుంది. ఇక్కడ మొత్తానికి చిలకలగుట్టకు సంబంధించి సమ్మక్క కొలువు తీరినటువంటి చిలకలగుట్ట వద్ద మనం ఉన్నాం. ఇక్కడ ఆ గుట్ట నుంచి వచ్చేటువంటి దార నిరంతరం కాలంతో సంబంధం లేకుండా ప్రతి ఎండాకాలం కానీ వర్షాకాలం కానీ ఎటువంటి కరువు కాటకాలు వచ్చినటువంటి సందర్భంలో కానీ ఈ దార నిరంతరం కొనసాగుతూనే ఉంటుందని భక్తులు చెప్తా ఉన్నారు. ఈ ప్రాంతంలో ఇక్కడ ఔషధ గుణాలు కలిగినటువంటి వాటర్ ఇది కనుక తీసుకున్నట్లయితే ఆరోగ్యపరంగా కూడా చాలా మంచిది అనేటువంటి నమ్మకాన్ని భక్తులు కలిగి ఉంటారు. మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక్కడ నిరంతరం కూడా ఇది గుట్ట ప్రాంతం నుంచి వెళ్ళి గుట్ట లోపల నుంచి వచ్చేటువంటి ప్రాంతం. ఇదంతా కూడా ఈ గుట్ట చుట్టూ ఉన్నటువంటి ఔషధ గుణాలు ఉన్నటువంటి మొక్కలు తాకుతూ వచ్చేటువంటి నీరు కావడంతో ఈ నీరంతా కూడా ఆరోగ్యపరంగా కూడా ఔషధ గుణాలు ఉన్నటువంటి నీటిగా ఉపయోగపడుతుంది అనేటువంటి నమ్మకం భక్తులకు ఉంటుంది. మనం చిలకలగుట్ట వద్ద ఉన్నటువంటి నిరంతరం వచ్చేటువంటి నీటి దార వద్ద మనం ఉన్నాం. ఇక్కడ భక్తులు కూడా నిరంతరం ఇక్కడ ఈ నీటిని సేవించడంతో పాటుగా మీద చల్లుకోవడం పుణ్యంగా భావించేటువంటి పరిస్థితి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ భక్తులు కూడా ఉన్నారు. వారితో మాట్లాడించేటువంటి ప్రయత్నం చేద్దాం. అమ్మా చెప్పండి, ఎలా ఉంటుంది ఇక్కడ? ఎప్పటికి నీరు ఎట్లా వస్తుంది? ఎప్పటికీ వస్తుంటే బాగుంటుంది, మంచిగా ఉంటుంది. ఇది ఇక్కడ సమ్మక్క వస్తానంటే మస్తు అనిపిస్తుంటుంది. ఎప్పుడైనా వస్తూనే ఉంటాం, మంచిగా ఉంటుంది. మీరు ఎక్కడి నుంచి వచ్చినండి? మా పరకాల, వరంగల్ జిల్లా పరకాల. మేము గత 25 సంవత్సరాల నుంచి వస్తాను. నీటి దార విశిష్టత ఏంటి అసలు? అంటే మూలికలు మనకేమన్నా ఆరోగ్యపరంగా మంచిగా లేకపోతే ఈ వాటర్ తాగడం వల్ల అన్ని రోగాలన్నీ పోతాయి, మంచిగా ఉన్నది. మీరు ఎక్కడి నుంచి వచ్చిరండి? ఇక నీటి దార వద్ద ఎలా ఉంటుంది? సమ్మక్క జాతరలో ఎలా ఫీలింగ్ ఉంటుంది? సిద్దిపేట జిల్లా మద్దూరు మండలం నుంచి నేను వచ్చినాను. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా మేము ఈ జాతరకు రావడం జరుగుతుంది. ఈ జాతర ముఖ్యంగా ఇక్కడికి వచ్చినప్పుడల్లా ఇక్కడ వచ్చి స్నానం చేస్తే, పుణ్యస్నానాన్ని ఆచరిస్తే సకల రోగాలు పోయి ఆరోగ్యంగా తయారవుతామని ఒక ప్రగాఢమైన విశ్వాసం. అదే విశ్వాసంతో మేము గత 20 సంవత్సరాల నుంచి కూడా ప్రతి సంవత్సరం ఇక్కడికి వచ్చేసి స్నానం చేసేసి ఆ వాటర్ తీసుకొని మేము వెళ్తూ ఉంటాం. అదేవిధంగా బాటిల్లో కూడా నింపుకొని వెళ్తాం. నింపుకొని వెళ్ళి మన చుట్టుపక్కల ఉన్నటువంటి బంధువులకు కావచ్చు, ఇంటి పరిసరాల్లో ఉన్నటువంటి అందరూ కూడా పంచే ప్రయత్నం చేస్తూ ఉంటాం. దానివల్ల మాకు చాలా సంతోషంగా ఉంది, హ్యాపీగా ఉంది. చెప్పండి, ఎలా ఉంటుంది ఇక్కడ? నీళ్ళు ఎప్పటికి వస్తాయి? ఎప్పటికి వస్తాయి, మంచిగానే ఉంటుంది. అది చూడాలని వచ్చినాం సార్, మంచిగా. మేము ఇప్పుడే వచ్చినాము. వాటర్ అయితే మంచిగానే ఉన్నది. మేము ఫస్ట్ సార్ ఇప్పుడు మంచిగా ఆరోగ్యం మంచిగా ఉన్నది, సంతోషము. సమ్మక్క సారక్క మాకు మంచిగా. మేము కూడా అక్కడనే సార్, బాగుంటుంది, ఆరోగ్యం బాగుంటుంది. మంచిగా 3 సంవత్సరాలు అవి రాబట్టి బాగుంటుంది నాన్న. సమ్మక్క సారక్క బాగుంటుంది. అమ్మ చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మేము అక్కడి నుంచే వచ్చినాము. మాకు మంచిగా అనిపిస్తుంది, మంచిగా ఈ నీళ్ళు తీసుకుపోయినా మంచిగా ఉంటుంది, అందుకనే వచ్చినాము మేము. చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారండి? కర్మ డిస్ట్రిక్ట్ అండి. ఎలా ఉంటుంది ఈ నీటి దారకు సంబంధించిన విశిష్టత ఏంటి అసలు? చెట్ల తోట వచ్చుకున్న ఏర్లతో వస్తాయి కాబట్టి ఏ సర్వ రోగాల నివారణ అని అందరూ తీర్థం తీసుకుంటారు. ఎక్కడి నుంచి వచ్చారు? ఎలా ఉంటుంది ఇక్కడ నీటి దార వచ్చే? ఇదైతే చాలా మంది బాగుంటాయి అంటారు, దేవుని మహిమ అంటారు అంతే. భక్తులంతా కూడా జాతరకు వచ్చేటువంటి భక్తులు ఇక్కడికి వచ్చి నీటిని తీసుకొని మీద చల్లుకోవడంతో పాటుగా సేవించేందుకోసం కూడా ఈ నీటిని ఉపయోగించేటువంటి పరిస్థితి ఉంటుంది. మొత్తానికి ఇది సమ్మక్క చిలకలగుట్ట నుంచి వచ్చేటువంటి నీటి దారకు సంబంధించినటువంటి విశిష్టత. కెమెరా పర్సన్ భిక్షపత్తో సతీష్ రాజ్, న్యూస్, మేడారం.